హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజీమా కుకింగ్ అఫీషియల్ ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా నేను ఈరోజు ఇది చెప్పడం కాదు ఫ్రెండ్స్, నేను 5 మినిట్స్లో అయిపోవాలి అని. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది కదా ఫ్రెండ్స్. 5 మినిట్స్లో అయిపోయి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఏంటంటే రేపు న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్, అందుకని ఇల్లంతా మార్నింగ్ 6 నుంచి ఇల్లన్నీ శుభ్రం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇల్లు శుభ్రం చేస్తుంటే ఫుడ్ వండలేదు. ఆ 5 మినిట్స్లో ఏమైపోద్దా, మళ్ళీ పాపం మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి పడుకొని ఉన్నారు. ఏమైపోతా అని నేను చూస్తే సరే ఉప్మా చేసేద్దామని ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, అది కాకుండా ఫ్రెండ్స్ 3 మినిట్స్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్ అయ్యిద్ది, చాలా ఉపయోగపడుద్ది. నేను చేసే విధానంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. బాగుంటుంది ఫ్రెండ్స్, తొందరగా కూడా అయిపోద్ది. పిల్లలు కూడాను ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరు కదా ఫ్రెండ్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అసలు. మనము పల్లీలు వేస్తాం కదా ఫ్రెండ్స్, పల్లీల గురించి అయినా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే మా హస్బెండ్ పల్లీలు ఎక్కువ తింటారని నేను కూడా ఫ్రెండ్స్ తింటామని నేను ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పాపం మా హస్బెండ్కి మధ్యాహ్నం భోజనం బదులు ఉప్మా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మీతో మాట్లాడే లోపలనే ఉప్మా ఎంత యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 5 మినిట్స్లో ఉప్మా రెడీ.